హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడేవారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడేవారికి ఏం గుడ్ న్యూస్ వచ్చింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లతో తన కస్టమర్లకు ఎప్పుడూ కూడా సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే 300 కంటే తక్కువ ధరకే ఒక ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులో ఉంచింది. ఇక నెల రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్పై పెద్ద మొత్తంలో డేటా, ఫ్రీ కాల్స్, అలాగనే ఎస్ఎంఎస్లు యూజర్లకు లభించనున్నాయి. ఈ ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రతిరోజు కూడా 3GB డేటా అంటున్నారు. బిఎస్ఎన్ఎల్ ఈ 299 ప్లాన్ను 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఇందులో ప్రతిరోజు 3GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే ప్లాన్ గడువు ముగిసే నాటికి ఏకంగా 90GB డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ గేమింగు, వీడియో స్ట్రీమింగు, అలాగే సోషల్ మీడియాను ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాను సరిగ్గా సరిపోతుందని బిఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఒకవేళ రోజువారీ 3GB డేటా లిమిట్ అయిపోయినా ఈ ప్లాన్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని బిఎస్ఎన్ఎల్ చెబుతోంది. డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40 kbps వేగంతో అపరిమితంగా డేటా వాడుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ మెసేజ్లు, అలాగనే వెబ్ బ్రౌజింగ్ వంటి పనులకు ఈ వేగం సరిపోతుందని తెలియచేస్తుంది. ఈ 299 ప్లాన్లో ఫ్రీ కాల్స్ను సైతం బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఏ నెట్వర్క్కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ప్రతిరోజు కూడా 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు పంపుకునే సదుపాయం కూడా లభిస్తుంది. ఇక ప్రతిరోజు అధిక మొత్తంలో డేటాను వినియోగించే వారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరలో 90GB డేటా, అలాగనే అన్లిమిటెడ్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుండటం అడ్వాంటేజీగా పేర్కొంటున్నారు. అయితే యూజర్లు ఈ 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ముందు తమ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లభ్యత, ఇంటర్నెట్ వేగాన్ని సరిచూసుకుంటే బెటర్.